ఎమ్మెల్యే మేము 12 రోజులాయే ఈ రోడ్డు మీద ఆకలి లేదు, దూప లేదు. మేము తెల్లారి లేచి వచ్చి పొద్దుగూకేదాకా కూర్చుని ఒక్కలన్నా మమ్మల్ని కలికిరం లేదా, మా దగ్గరికి వచ్చుడే లేదా. మేము పొలాలన్నీ వేసి పెట్టుబడులన్నీ పెట్టి ఎంత గోసపడుతున్నామో, మేము ఎంత ఎడుతున్నామో మీరు కొంచెం అన్న వచ్చి ఓదార్చుడే లేదా మమ్మల్ని. ఇంత పాపాతుల మామయ్య మేము లింగపురంలో అందరికి చుట్టూ నీళ్ళు ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళు అందరు పారించుకుంటారు. మాండిపోతుందంటే ఒక్కలన్నా వచ్చి మమ్మల్ని చూసుడు లేదా, కాలువ చేసుడు లేదా. కాలువ మీరు చెయ్యాలంటే పొద్దుగూకే వరకు బండ్లు ఉన్నాయి, గుట్టలు వాళ్ళుగా తీరే బండ్లు ఉన్నాయి, ఎందుకు చేస్తలేరు అది అనుకుంటుర్రా. వాళ్ళందరూ బతుకుతే మేము చూసుకుంటా ఏడ్చుకుంటూ రా. మమ్మల్ని ఎట్లా బతుకుమంటారు? మేము పెట్టుబడులు అన్నీ పెట్టినాము, లక్షల పెట్టుబడులు పెట్టినాము. పోతే కళ్ళకు రక్తం వస్తుంది ఆడిపోతే ఒక్క దొయ్య వార్త లేదు. కరెంటు పెడదామంటే నీళ్ళు లేదు, మేము ఏం చేసుడు. మోటార్లు కాలినాయి, అవి ఎక్కడెక్కడ వారేసి తప్పుడేకుంటున్నాము. మా బతికేంది మళ్ళీ ఎక్కేంది. కనీసం ఒక్క నాయకుడు వచ్చి చూసిపోవడం లేదా, మమ్మల్ని కారుని చూడలేదా. అయ్యో మేము ఇట్లా కూర్చుండమంటారా రోడ్డు మీద, ఇంకెట్ ఎక్కుమంటారు, ఎక్కడ చేయమంటారు, మమ్మల్ని ఏడు ఉండమంటారు. మాకు నువ్వు ఓలాడు మీరు సంబరంగా ఉంటే మేము ఇదే ఏడ్చుడా. మమ్మల్ని కొద్దిగా వచ్చి గడ ఊళ్ళో ఒక మనిషి ఏడుతుండంటే నలుగురం పోయి మేము అందరం ఏదైనా పొయ్యి మీద కుండు ఉన్నా కానీ అది ఇచ్చిపెట్టి అయ్యో ఎవరు ఏడుతురని పోయి ఊపుస్తాం. ఊకుంచి అలా కట్టమేందని అడుగుతాం. రోడ్డు మీద కూర్చుండి ఇంతమంది ఏడుతుంటే ఒక్కలా నచ్చి మమ్మల్ని ఊపుతారా అయ్యా? మేమంత పాపత్తులమా? సరే నాకు ఏం మాట్లాడరాదు. కనీసం ఇప్పుడు తిరుచుల వాళ్ళకి ఇచ్చిన మేము ఇప్పటి మనమన్నా బతుకుతాం కదా. ఆన్లైన్ తీసి మొత్తం ఆన్లైన్ తీసి ఆడిలో వారవత్రి, ఇది రాదంటది అవి తీసి అక్కడ వారవత్రి. మేము ఎక్స్ట్రా బతుకుడు ఏం చేసుడు అయ్యా తండ్రి. ఏడ్చుకుంటాం మేము, తెల్లని దాకా నిద్ర లేవు, మాకు తిండి లేదు, చికెన్ లేదు. మేము ఏడ్చుకుంటుంటేనన్నా నీకు కొంచెం అన్న దేవుడు అన్న కలిగిరిస్తాడు కానీ